మాజీ సీఎం కేసీఆర్కు ఏ ఒక్క విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని మంత్రులు విమర్శించారు. అధికారంపై కేసీఆర్ పగటి కలలు కంటున్నారని, ఈ 3.5 పాటు మరో 10 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కడుపులో విషం పెట్టుకుని ఎల్కతుర్తి బహిరంగ సభలో కాంగ్రెస్పై అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ రాత్రి హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ని విలన్లా సంబోధించిన బీఆర్ఎస్ అధినేతపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా గాంధీ ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేదా అని వారు ప్రశ్నించారు. తెలంగాణ సంపదను కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల పేరుతో కొల్లగొట్టారని ఆరోపించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ విలన్ అయితే, ఒకవేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే కేసీఆర్ 3 చెరువులు దాగినా 100 కేసీఆర్లు వచ్చినా తెలంగాణ ఏర్పడేది కాదు. సోనియా గాంధీ గారు లేకపోయి ఉంటే ఆ మాట ప్రత్యక్షంగా ఆయన తెలుసు. పార్లమెంట్లో ఉద్యమ సందర్భంగా సోనియా గాంధీ గారి యొక్క తాపత్రయం, మాట నిలబెట్టుకోవాలి, తెలంగాణ ఇవ్వాలనే ఆలోచన మీకు తెలిసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నారా? ఇవాళ మీరు ఎల్కతుర్తి, అది శాసనసభ నియోజకవర్గం హుస్నాబాద్ గౌరవెల్లి రిజర్వాయర్ గురించి మాట్లాడినారు. 2007లో ఫౌండేషన్ వేస్తే 2014 ముఖ్యమంత్రిగా వచ్చి కుర్చేసుకొని కడతా అన్నారు. అప్పటికే టన్నెల్ పని అయిపోయింది, కంప్లీట్ బండ్ పని అయిపోయింది. సోనియా గాంధీ గారికి సాష్టాంగ నమస్కారం చేసింది మర్చిపోయి ఈనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర విలనగా చిత్రీకరించే తాపత్రయం, కడుపంతా విషం పెట్టుకొని మీరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధ అనిపించింది. మీకు 2 పర్యాయాలు తెలంగాణ ప్రజలు తెలంగాణ భాషలో, యాసలో మీరు మాట్లాడింది నమ్మి మీకు అధికారం ఇస్తే ఎటువంటి తెలంగాణని మీరు ఎలా చిత్రీకరించి ఎలా తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టారో ప్రత్యక్షంగా తెలంగాణ ప్రజలు గమనించారు. దానికి ప్రతిఫలం మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కానీ, తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మీకు వచ్చిన ఫలితాలు కానీ. కేసీఆర్ గారి యొక్క స్పీచ్ చూసినప్పుడు ఒక నియంత అధికారం కోల్పోయిన తర్వాత వచ్చి ప్రజల దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెడతా ఉంటారు. అది ఈరోజు ఆయన చేసినటువంటి కార్యక్రమం తప్ప అధికారం పోయిందనేటువంటి అక్కసు దాన్ని వెళ్ళగక్కుతూ ఎవడైనా రజతోత్సవ సభ జరుపుకుంటే వాళ్ళ త్యాగాలు, వాళ్ళ విజయాలు, లేదా రేపటి మా పోరాటం ఇది అదే అని చెప్పుకుంటారు. కానీ మరి ఎంతసేపు బాధ అనిపిస్తుంది అని బాధపడుతున్నాడు. ఎవరి కోసం బాధపడుతున్నావయ్యా? కేవలం అధికారం పోయిందనేటువంటి బాధ. అధికారం పోయిన తర్వాత నీ కుటుంబంలో అనేక చీలికలు, పేలికలు, అనేక ఆస్తులు అటు ఇటు అవుతున్నాయి, బజార్న పడుతున్నాం అనేటువంటి బాధ తప్ప ప్రజల గురించి నీకు బాధ ఉంటే గత 10 సంవత్సరాలలో నువ్వు ప్రజలకు ఏం